హాయ్ అండి, లాస్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూసారు కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూద్దాము. దానికోసము మనం షేప్ పట్టి కరెక్ట్గా ఒకటి అయితే కట్ చేసుకున్నాం కదా, ఒక పీసు. ఆ పీస్ ఒకటి, ఇంకొకటి బ్లౌజ్లో ఉండే పీస్, ఎక్స్ట్రా మిగిలి ఉండే పీస్, ఆ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టి పైన వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది, అర్థమవుతుందా? కింద వేరే క్లాత్ అంటే వేస్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. అలాగే పైన వచ్చేసి ఇంకా లోపలికి తిప్పేసే క్లాత్ అనమాట. నార్మల్గా అయితే లోపల ఈ కలర్స్ది పెట్టి పైన వైట్ పెడతాము. బట్ ఏంటంటే ఇది మరి పల్సగా ఉంది వైట్ది. సో అందుకోసం అని చెప్పి నేను కింద 2 లేయర్స్ వైట్ పెట్టి పైన వచ్చేసి ఈ కలర్ పెట్టాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం టక్స్ పెట్టుకున్నాము ఫ్రంట్ వైపు అని చెప్పి, అంటే సైడ్ జాయింట్ కాకుండా ఫ్రంట్ సైడు. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇటువైపు టక్స్తో ఎండ్ అయింది కదా, ఇప్పుడు వచ్చేసి టక్స్ తోటి స్టార్ట్ అవ్వాలి. ఇదిగో చూడండి, ఎదురెదురుగా ఇలా ఎదురెదురుగా రావాలి. ఇప్పుడు దీని మీద లోపలికి టర్న్ చేసే ఫ్యాబ్రిక్ని పైన పెట్టుకుంటాము, అర్థమవుతుంది కదా. ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. నాకైతే ఫస్ట్ షేప్ పట్టి స్టిచ్ చేసేసి ఒక పని అయిపోయింది అన్నట్టు ఉంటుంది. అందుకని చెప్పి నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ షేప్ పట్టి స్టిచ్ చేసేస్తాను. అంటే దీనికోసం ఫ్యాబ్రిక్స్ ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు కదా. సో అందుకని చెప్పి నార్మల్గా దీనికి ఏ క్లాత్ కావాలి ఏంది అని ఎత్తుకుంటా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాని మీద స్టిచ్ పడేలాగా వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కరెక్ట్గా రివర్స్ తిప్పేసి, మనకి పింక్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది మనకి బయట కనిపించకుండా పైన ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలాగా. ఇంకా చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అంటే మనం షేప్ పట్టి మెయిన్ ఫ్యాబ్రిక్లో కట్ చేసుకున్నాం కదా కరెక్ట్ కొలతలతో, దాని పైన స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఈ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా వేరే ఫ్యాబ్రిక్, దాన్ని కట్ చేసేస్తున్నాను. అంతే, కంప్లీట్ అయిపోయింది షేప్ పట్టి మనకి. ఫస్ట్ ఇది అయిపోతే పెద్ద వర్క్ అయిపోయినట్టు ఉంటుంది, మనకి ఇంకేం ఇబ్బంది ఉండదు. అంటే వేస్ట్ క్లాత్లు ఏమైనా ఉంటే ఇంకా మనకి ఏం అవసరం ఉండదు కదా. ఆ నెక్ పట్టి ఇంకా బ్యాక్ సైడ్ హెమ్మింగ్ కోసం మాత్రమే కావాలి కాబట్టి ఫస్ట్ షేప్ పట్టిని అయితే స్టిచ్ చేసేస్తాను. ఇప్పుడు రెండు కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి మనం ముందుగానే మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రెండింటిని కూడా దగ్గరికి ఇట్లా పట్టుకొని ఇంకా ఈ స్టిచ్ అనేది స్ట్రైట్గా క్రాస్గా ఈ విధంగా వచ్చేసేయాలి. చూడండి ఇలా వచ్చేసి మళ్ళీ దాని మీద ఇంకొక స్టిచ్ వేసేసుకుంటాము. డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా మనం డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్కి 2.5 ఇంచ్ ఉండేలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇదిగో చూడండి, మళ్ళీ అక్కడి నుంచి ఈ విధంగా వచ్చేస్తాం. అంటే ఒక పాదం అంతా వెడల్పు పెట్టుకుని ఇక్కడ ఈ మెయిన్ డాట్ పట్టుకుని ఎలా పట్టుకున్నామంటే 3వ డాట్ మనకు వచ్చేస్తుంది ఈజీగా. చూడండి మళ్ళీ చూపిస్తా. దీన్ని పట్టుకొని ఇలా క్రాస్గా పట్టుకున్నామంటే వచ్చేస్తుంది. పైన సమానంగా ఉండాలండి, ఎగుడు దిగుడులు లేకుండా సమానంగా ఉండేటట్టు. అలాగే దీని పొడవు వచ్చేసి ఒక్కొక్కరికి 3.5 అలాగా బ్లౌజ్ని బట్టి వస్తుంది. దీనికైతే 3.5 వచ్చింది. ఇలా పట్టుకున్నప్పుడు 3 షేప్లు కూడా కలిపి మనకి త్రిభుజం కోన్ షేప్ లాగా రావాలన్నమాట. ఓకే, అలా వచ్చిన తర్వాత ఇప్పుడు షేప్ పట్టిని ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా కోన్ షేప్ వచ్చేలాగా స్టార్టింగ్లో వచ్చేలా పెట్టుకొని దీన్ని మాత్రం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మెయిన్ డాట్ ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. రెండుగా మడత వేసేసుకొని సాగదీయకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. దేన్ని సాగదీయకూడదండి, సాగదీసామంటే షేప్లో చేంజెస్ వచ్చేస్తుంది. బ్లౌజ్ అంత జాగ్రత్తగా కుడితే అంత నీట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. మనం ఎలా పడితే అలా సాగదీసామంటే ఫిట్టింగ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పీస్ని పెట్టుకొని ఇది సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. సరిపోయింది. కింద మనకి ఎలాగో హెమ్మింగ్ పట్టి వేయాలి కాబట్టి అది కొంచెం ఎక్స్ట్రాగానే ఉంటుంది బ్యాక్ పీస్కి. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసేస్తాం. ఒకవేళ సరిపోకపోతే ఏంటంటే ఇంకా ఎక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ అనుకుంటే ఏంటంటే ఇంకా ఎక్కువ స్టిచ్ వేసేసుకోవచ్చు. తక్కువ ఉంది అనుకుంటే మళ్ళీ స్టిచ్ తీసేసి వేసుకోవచ్చు. ఈ చూడండి నుక్సులు పట్టి కూడా అంటే పొడవు సరిపోయిందా లేదా అని చెక్ చేసినా కరెక్ట్గా సరిపోతుంది. మనం కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే స్టిచ్ కటింగ్ ఒక 80% అనుకోండి, స్టిచ్చింగ్లో 20% ఉంటుంది. మన మీద ఆధారపడి ఉంటుంది. స్టిచ్చింగ్ ఏమి లేదు, మనం ఎంత ఖర్చుకు తీసుకుంటామో అంత మెయింటైన్ చేసుకుంటే వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది కూడా ఇంకొక ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దీనికి కూడా ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాము. చాలా సింపుల్గా అయిపోతుంది. ప్లెయిన్ బ్లౌజ్ కదా, తొందరగా అయిపోతుంది. ఇక్కడ మెయిన్ డాట్ని పట్టుకొని దీన్ని ఇలా, అంటే మీకు ఇంకొకసారి చూపిస్తే బాగుంటుందని చెప్పి ఇంకొకటి కూడా చూపిస్తున్నా, లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేవచ్చు. 2 ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తున్నా చూడండి. ఇట్లా మనకి త్రిభుజం కోన్ షేప్ లాగా రావాలి. ఇప్పుడు ఈ షేప్ పెట్టిన కూడా ఇలా పెట్టేసుకొని స్టార్టింగ్లో కోన్ షేప్ త్రిభుజం ఉంది కదా, అది వచ్చేస్తుంది. ఇంకా దీన్ని ఇక్కడ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని షేప్ పట్టిని మాత్రమే మనం కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేగాని ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని అడ్జస్ట్ చేయకూడదు.
దాన్ని అడ్జస్ట్ చేస్తే సాగిపోతుంది. ఇప్పుడు రెండింటిని కూడా ఇలా స్టిచ్ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూడండి. కరెక్ట్గా ఉందంటే ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం అయితే ఉండదు. చూసారు కదా, సేమ్ వచ్చేసింది రెండు కూడా. ఇంకా హుక్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. అంటే ఈ పైన స్టిచ్ చేసే ముందే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని చెప్పి. లేకపోతే ఇది స్టిచ్ వేసేసిన తర్వాత అయితే మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఫస్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత చూసుకోవాలన్నమాట, రెండు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ దగ్గర కట్ చేసాం కదా, నెక్ పీస్ అది ఉంటుంది కదా, దాన్ని క్రాస్ లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇంకా దాన్ని రెండుగా డివైడ్ చేసుకున్నాము, రెండుగా కట్ చేసుకున్నాము. ఇక్కడ కొంచెం క్రాస్ ఒక పావించు కంటే కూడా తక్కువే అనమాట, మరీ ఎక్కువ తీసేయకండి, మళ్ళీ నెక్ సరిపోదు. అలా క్రాస్ తీస్తే ఏంటంటే మనకి నెక్ జారకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒక పీస్ని తీసుకొని రెండుగా ఫోల్డ్ చేసుకొని పావించ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తాము. ఇక్కడ ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇలా తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకుంటాము ఈ విధంగా. ఇప్పుడు దీని లోపలికి తిప్పేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసామంటే మనకి హుక్కులు పట్టి అనేది కంప్లీట్ అయిపోతుంది. అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి స్టిచ్ చేసుకుందాం. ఇది ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసేయాలి, పక్కన పెట్టేద్దాం. కాజా పట్టీకి అయితే లోపల వైపు నుంచి ఇక్కడ కూడా కొంచెం క్రాస్ కొంచెం మాత్రం, మరీ ఎక్కువ కాదు, ఇలా పెట్టేసుకొని మెయిన్ లైనింగ్ బ్లౌజ్ కట్ చేసినా చేయకపోయినా ఈ ప్లెయిన్ బ్లౌజ్కి మాత్రం అది కట్ చేయాలండి. అప్పుడే మనకి భుజాలు జారకుండా పట్టినట్టుగా బాగా వస్తుంది. సో ప్లెయిన్ బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీగా చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా రెండుగా ఫోల్డ్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాం. అంతే, ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాము. మళ్ళీ ఇంకొక స్టిచ్ పావించి గ్యాప్ పావించి కాదు, ఒక పాదం ఇంచ్ అంత గ్యాప్ ఉంచి అంతే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పీస్ తీసుకొని మెయిన్ టక్స్ అయితే వేసుకుంటున్నాం. బ్యాక్ పీస్లో టక్స్ వేసుకుంటాం కదా, అది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ. అలాగే గ్యాప్ వచ్చేసి ఒక ½ ఇంచ్ ఉండేలాగా, పొడవు వచ్చేసి ఒక 4.5 బ్లౌజ్ పొడవుని బట్టి ఈ పొడవు ఉంటుంది. ఇది 15 ఇంచెస్ వరకు ఉంది కాబట్టి బ్లౌజ్ పొడవు 4.5 వరకు తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ క్రాస్గా వచ్చేసేయాలి. కింద ఒక ½ ఇంచ్తో స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళేసరికి క్రాస్గా బయటకు వచ్చేయాలి, వంకరగా అయితే రాకూడదు. మీకు ఇలా రావట్లేదు అనుకుంటే ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు అండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ వరకు నేను కూడా స్టార్టింగ్లో రానప్పుడు నాకు కొంచెం వంపు వచ్చేది, అప్పుడు నేను మార్కింగ్ చేసి మార్కింగ్ మీద స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను, నీట్గా వచ్చేది. ఇక్కడ కొంచెం ఒక ½ ఇంచ్ అంతా ఇలా క్రాస్గా కట్ చేసేద్దాము. ఇలా కట్ చేస్తే ఏంటంటే కిందకి దిగకుండా బ్లౌజ్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ కోసం నా దగ్గర క్లాత్లు ఎక్కువ మిగలలేదు బ్యాక్ హెమ్మింగ్ కోసం, అందుకని చెప్పి ఇంకా మిగిలిండే పీసుల్ని జాయిన్ చేసుకుంటున్నా. స్ట్రైట్ పీసుల్ని ఒకవైపు అంచు ఉంది కదా, అంచు ఉండే క్లాత్ ఎక్కువ మిగలలేదన్నమాట. అంతే, ఇలా జాయింట్లు చేసేసిన తర్వాత నా దగ్గర ఈ పీస్ ఎక్కువ ఉంటే ఫస్ట్ జాయింట్ చేసేసి మెయిన్ డాట్ వేస్తాను బ్యాక్ సైడ్, ఒక్కొక్కసారి ఇలా వేస్తాను అనమాట. ఇది మనం ఖర్చుకి ఎంతైతే తీసుకున్నామో ఒక ½ ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ ½ ఇంచు స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇటువైపు తిప్పేసుకొని మనం హెమ్మింగ్ పట్టీ ఉంది కదా దాని మీద స్టిచ్ పడేలాగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా. అంతే, ఇంకా మనకి హెమ్మింగ్ పట్టీ కంప్లీట్ అయిపోయింది. కావాలంటే మీరు లూజ్ స్టిచ్ వేసుకోవచ్చు, నేనైతే వేయను, డైరెక్ట్గా హెమ్మింగే చేసేసుకుందాము. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు నెక్ వైపు కొంచెం ఎక్కువ ఉండేలాగా క్లాత్ చూసుకోవాలి, 30 ఇంచు, ఇటు సైడ్ వచ్చేసి ½ ఇంచు. అంతే, ఇక్కడ ఇలా పెట్టేసుకొని మరి 30 ఇంచు కాకపోయినా ½ ఇంచు కంటే కొంచెం ఎక్కువ అనమాట. మనం ఇక్కడ జాయింట్కి ఎంతైతే పెట్టుకున్నామో షోల్డర్ జాయింట్కి దానికంటే కొంచెం ఎక్కువ నెక్ వైపు మాత్రమే కొంచెం ఎక్కువ తీసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ పీస్ని తీసుకొని నెక్ స్టిచ్ చేసుకుందాము. మీకు క్రాస్లు ఎలా పెట్టాలో అని అర్థం కాకపోతే ఏంటంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి, ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకొని దీన్ని ఇలా పెట్టుకోండి, ఎల్ షేప్ లాగా ఈ విధంగా పెట్టేసుకొని, అంటే కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చెప్తున్నా, అంటే మాకు క్రాస్గా పెట్టుకోవడం రావట్లేదు అనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు క్రాస్గా స్టిచ్ చేసేద్దాం. అంతే, ఎల్ షేప్ లాగా పెట్టేసుకోండి, అటొకటి ఇటొకటి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కట్ చేసేయడమే, అంతే, వచ్చేసింది కదా, చాలా సింపుల్గా అయిపోతుంది, ఏం లేదు. స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ చూపిస్తే చూడండి, ఇలా పెట్టేసుకుంటాము. ఇలా పెట్టేసుకొని ఆ క్రాస్ నుంచి ఈ క్రాస్ దాకా ఇలా స్టిచ్ చేసేసుకుంటాము ఒక స్టిచ్.
ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్ పట్టీ తీసుకొని నెక్ స్టిచ్ చేసుకుందాము. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ పీస్ కిందకి నెట్టేయకూడదండి, వేలాడుతున్నట్టు మ్యాక్సిమం మిషన్ మీదే ఉండేలా చూసుకోవాలి. మెయిన్ ఇంకా ప్లెయిన్ బ్లౌజులు కాబట్టి ఖచ్చితంగా నెక్ స్టిచ్ చేసేటప్పుడు మిషన్ మీదే ఉండాలి, లేదంటే నెక్ సాగిపోతుంది. సో మిషన్ మీద ఉండేలా చూసుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాం ఆ చివరి వరకు కూడా. ఇదిగోండి, రెండుగా మడత వేసుకొని అంచులు అటువైపు ఉండాలి, నెక్ వైపు ఉండేలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తాము. నేనైతే నెక్ దాదాపు అన్నిటికీ ఇలాగే స్టిచ్ చేస్తాను, నాకు ఇదే ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ఫాలో అయ్యి చూడండి, సింపుల్గా ఉంటుంది ఈ నెక్ స్టిచ్ చేయడము. కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇలా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఫస్ట్ టైం మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి సమానంగా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంక ఇదేమైనా కొంచెం ఎక్కువ ఉంది అనిపిస్తే, ఆ ఫోల్డింగ్ కంటే కూడా ఇది ఎక్కువ ఉంది అనిపిస్తే దాన్ని కట్ చేసేసుకోవడమే. నేనైతే అన్నిటికీ కొంచెం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా, తర్వాత ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఇలా కట్ చేసేసి ఇంకా రౌండ్లు తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకుంటూ వెళ్ళాలి. ఈ రౌండ్లు తిరిగే దగ్గర అంతా కూడా టక్స్ పెట్టేసుకుంటూ వెళ్తాం. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇలా టక్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఇంకా నెక్ పట్టీ ఉంది కదా దాని మీద స్టిచ్ పడాలి, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీద కాదు. మనం నెక్ స్ట్రిప్ స్టిచ్ చేసాం కదా దాని మీద పడాలన్నమాట స్టిచ్. ఆ చివరి వరకు ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది కదండి. నేను నేర్చుకునేటప్పుడు అబ్బో ఎన్నో రకాలు ట్రై చేశాను, చాలా రకాలు ట్రై చేశాను నెక్ స్టిచ్ చేయడం అనేది. నాకు ఏది అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇదే నాకు సింపుల్గా నచ్చింది అండ్ ఇదే కంటిన్యూ అయిపోతున్నాను. ఈజీగా కూడా ఉంటుంది నాకైతే. చాలా రకాలైతే ట్రై చేశాను నేను నేర్చుకునేటప్పుడు, ఒకటి కాదు. ఇప్పుడు ఇలా తిప్పేసుకొని పైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఆ చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదనుకుంటే హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ కావాలంటే స్టిచ్ వేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట. అంతే, ఇంకేం లేదు, అది మీ చాయిస్. నేనైతే స్టిచ్ వేసేస్తాను, స్టిచ్ చేసేస్తే సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పి ఇక్కడ కూడా లోపల కొంచెం ఎక్స్ట్రా దాన్ని లోపల ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసాం, అంతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్ పీసులు తీసుకొని కింద ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని కొంచెం హెమ్మింగ్ కోసం అని చెప్పి ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అంతా. క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువగానే ఫోల్డ్ చేసుకోవచ్చు, బట్ క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి ఇంకా ఒక 1/2 ఇంచ్ అంతలో ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా పైన రెండింటికి కూడా ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని హ్యాండ్స్ ఎప్పుడైనా సరే ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే అయిపోయింది. నెక్స్ట్ ఇలా పెట్టేసుకొని ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుంటాం. ఇలా ఉంది కదా. ఇప్పుడు నెక్ వైపు కాకుండా ఈ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ మధ్యలోకి వచ్చేసి సెంటర్ వచ్చేలాగా చూసుకొని ఇంకా ఫ్రంట్ టక్స్ లోతు తీసినాం కదా అది ఫ్రంట్ వైపు వెళ్ళేలా పెట్టుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా దేన్ని కూడా లాగకూడదండి, లాగితే కొంచెం ముడతలు అలా వచ్చేస్తుంది. నాకు స్టార్టింగ్లో తెలియక హ్యాండ్ పీస్ని కొంచెం లాగేదాన్ని. అంటే అప్పుడు స్టార్టింగ్లో ఒక 3 years బ్యాక్ అనుకుంటా నేను నేర్చుకున్నది. అప్పుడు హ్యాండ్ పీస్ని లాగాలని చెప్పి యూట్యూబ్లోనే చెప్పారు. ఇంకా దాన్ని లాగుతా స్టిచ్ చేసేదాన్ని. ఫిట్టింగ్ అసలు కరెక్ట్గా వచ్చేది కాదు. అంటే బాగానే ఉంటుంది కానీ బట్ ఏదో ముడతలుగా ఉండడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేది. కాబట్టి దేన్ని కూడా సాగదీయకూడదు, రెండింటిని కలిపి కొంచెం కొంచెంగా జాయిన్ చేసుకుంటూ మరి చివరి వరకు కూడా కరెక్ట్గా పెట్టుకోకూడదు. కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఉన్నామంటే అడ్జస్ట్ అయిపోద్ది. ఆ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. దేన్ని కూడా సాగదీయకుండా. అలాగే ఖర్చులు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా సేమ్ ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటూ రావాలి. మీరు 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేస్తే 1/2 ఇంచు, 1/2 ఇంచు ఖర్చుతో స్టిచ్ చేస్తే 1/2 ఇంచు, అది మొత్తం మీ మీద ఆధారపడి ఉంటుంది. చిన్నగా అయినా సరే నిదానంగా అయినా సరే అదే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తే మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఈ వైపు కూడా హ్యాండ్ పీస్ని ఇలా పెట్టేసుకొని ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. కాకపోతే షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ ముందు నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా 2 హ్యాండ్స్ జాయింట్ అయిపోయిన తర్వాత ఉక్సుల సైడు ఉక్సులది ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కాజాల సైడ్ కాజాలది ఎంత అయితే ఉందో అంతవరకు ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ ఇంతవరకు వచ్చింది కాబట్టి అంతవరకు మనం మార్కింగ్ చేసేసుకుంటాము. ఇంకా బ్యాక్ పీస్ది ఇక్కడ దీన్ని ఇలా లోపలికి పెట్టేసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఆదికిచ్చిండే బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని కూడా సేమ్ అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని
ఇలా పెట్టేసుకొని ఎంతవరకు అయితే వచ్చిందో అంటే ఆ స్టిచ్ ఎంతవరకు ఫస్ట్ స్టిచ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇంకా సైడ్స్ జాయిన్ చేసుకుంటూ రావడమే. ఇప్పుడు హ్యాండ్ పీస్ని తీసుకొని మనం కటింగ్ పెట్టుకున్నాం కదా చిన్న మార్కింగ్, దాని వరకు ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ నుంచి జాయింట్ చేసుకుంటూ రండి. ఫ్రంట్ సైడ్ కాకుండా. అలాగే హ్యాండ్ కూడా పొడవు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, ఇది మనం చేత్తో ఫోల్డ్ చేసేది కాబట్టి చూసుకోవచ్చు అనమాట హ్యాండ్ లెంత్ సరిపోయిందా లేదా అని. చూడండి ఇలాగా చూసుకొని హ్యాండ్ లూజ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేసేసుకొని అక్కడ ఒకసారి రఫ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావడమే. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇది కూడా చూసుకోవాలి కంపల్సరీ, మనం ఎంత కరెక్ట్గా చేసినా. ఇది ఇక్కడ కరెక్ట్గా నేను ఎక్కడైతే టక్స్ మార్కింగ్ పెట్టుకున్నానో అక్కడ వరకే వచ్చింది, చూసారు కదా, స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇంకా మనకి ఈ రెండింటిని ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ చూపిస్తారు చూడండి. ఇక్కడ మనకి ఇది సరిపోయిందా లేదా అని కంపల్సరీ ఇలా పెట్టి చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా ఉంది. మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకొని ఉన్నామో ఖర్చులు అక్కడ వరకే వచ్చిందనమాట. అలా వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా కింద పైన రెండింటికి మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ రెండు ఒకే దగ్గరకు వచ్చేలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాం. చూసారు కదా స్ట్రైట్గా వచ్చేసింది. నేను మార్కింగ్ చేసి కూడా చూపించా కదా మీకు ఆ లైన్ అనేది ఎంత స్ట్రైట్గా వచ్చిందో. ఇంకా పక్కనే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. నార్మల్గా అయితే 2 సైడ్స్ 1 స్టిచ్ వేసుకున్న తర్వాత చూడాలి, బట్ నాకు ఇది కరెక్ట్గా వచ్చేసింది అనిపించింది కాబట్టి 3 స్టిచ్లు అయితే వేసేసుకున్న తర్వాత మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలండి ప్రతి బ్లౌజ్కి. ఇప్పుడు ఫస్ట్ కాజాల వైపు ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ ఉంది కదా, చంక రౌండ్, అక్కడ వరకు ఇట్లా పెట్టుకొని ఇక్కడ వరకు ఈ చివరి వరకు ఎంత ఉందో అంతే ఇది కూడా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కొంచెం లాగి పట్టుకోవాలి, రెండింటిని కూడా సాగదీసినప్పుడు సమానంగా వచ్చి ఉండాలన్నమాట. ఎక్కువ తక్కువ రాకూడదు. ఎక్కువ వస్తే స్టిచ్ చేసేసుకోవడం, తక్కువ వస్తే మళ్ళీ కుట్లు తీసి వేసుకోవాల్సి ఉంటుంది. అది కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా ఇది కూడా నడుము లూజ్ కూడా చెక్ చేసుకోవాలి. ఇంక ఇది చూడాల్సిన అవసరం అయితే ఉండదు, ఎందుకంటే అది కరెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి. చూసారు కదా కరెక్ట్గా వచ్చింది. నెక్ కూడా ఎంతైతే ఉందో అంతే వచ్చింది. అంతేనండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్ను కూడా చెక్ చేసుకుంటున్నాను నేను. నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఏదో ఒకటి కామెంట్ చేయండి, అర్థమైందనో అర్థం కాలేదనో, అప్పుడే కదా మాకు క్లియర్గా ఉంటుంది. అంతేనండి, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్.